ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనాన్ని నేటి దినపు దేవుని వాక్య ధ్యానాంశముగా మనం చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేస్తుననుకుని అతనికి సిమ్యోను అను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. లేయా తన కుమారునికి సిమ్యోను అని పేరు పెట్టింది. ఈ యొక్క సిమ్యోను గోత్రము నుండి, ఇతని యొక్క జీవితము నుండి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ లేయే చెప్తా ఉంది ఏంటనంటే, ఈ యొక్క సిమ్యోను అన్న మాటకు అర్థము దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సిమ్యోను అన్న మాటకు అర్థం ఏంటి? అందరూ చెప్పాలి. ఆ మాటకు అర్థం ఏంటి? దేవుడు విన్నాడు, దేవుడు వినువాడై ఉన్నాడు. మన యొక్క బాధ లేక మన యొక్క గోడు, మన యొక్క ప్రతి పరిస్థితి దేవుడు ఖచ్చితంగా ఆయన వింటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సందర్భాల్లో పిల్లారా, మన బాధ దేవుడు వినట్లేదు అని అనుకుంటాం. మనుషుల యొక్క కొన్ని సందర్భాల్లో అజ్ఞానం ఏ విధంగా ఉంటుందనంటే, చెవులిచ్చినటువంటి అదే మనకు చెవులిచ్చినటువంటి దేవునికి చెవులు వినబడవన్నట్లుగా, లేక దేవుడు పిల్లరా ఆయన మన మనవులు వినటం లేదన్నట్లుగా చాలా సందర్భాల్లో మనం నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చేస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినాన దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? సిమ్యోను అనే మాటకు అర్థము దేవుడు విన్నాడు. నేటి దినాన్ని పిల్లలు ఎంతమంది నమ్ముతున్నారు? మనము చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వినేటువంటి దేవుడు. ఆయనకు ఒక చక్కని పేరుంది, ప్రార్థన ఆలకించువాడు అని. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరు? మనం ప్రార్థిస్తే ఆలకించేటువంటి దేవుడు. ఈరోజు పిల్లరా, మన పరిస్థితిని మనము దేవునితో చెబితే, మన సంగతి అంతా దేవునికి తెలియజేస్తే, దానిని విని మన జీవితంలో స్పందించేటువంటి దేవుడు ఆయన. మన బాధంతా విని పట్టించుకొని దేవుడు కాదు మన దేవుడు. మన బాధ అంతా విని అలాగా అని ప్రక్కకు వెళ్ళిపోయేటువంటి వాడు కాదు ఆయన. నేటి దినాన నువ్వెంతసేపు చెబితే అంతసేపు ఆయన వినగలిగినటువంటి దేవుడు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు విని నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే లే అంటూ ఉంది. ఏంటో తెలుసా? ఆ మాట మనం మరలా చదివితే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, నేను ద్వేషింపబడితినన్న సంగతి ఎవరికి వినబడింది అంటే, లేయను అనేక మంది ఏం చేశారట? ద్వేషించారట. ఆ లేయ ద్వేషింపబడినటువంటి ఆ సంగతి ఎవరికి వినబడింది? దేవునికి వినబడింది. లేయను ఎందరైతే దూషణ మాటలు పలికారో, లేయను పిల్లరై ఎంతమంది అయితే ఎన్ని రకాలుగా నిందించి అవహేళనగా, అవమానకరంగా, బాధాకరంగా, ఏమంటే హృదయం అంతా కూడా భారం అయిపోయేటట్టుగా లేయను ఎవరైతే ఎన్నెన్ని మాటలు మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా దేవుడు విన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీవు ద్వేషించబడుతున్న సంగతి కూడా ఎవరికి తెలుసు? ఆయన వింటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేయ బడుతున్నటువంటి సంగతి మాత్రమే కాదు, ఈరోజు నీవు కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల చేత ద్వేషించబడుతున్నావు. నీవు కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల చేత నిందించబడుతున్నావు. నీవు కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల చేత బాధ పెట్టబడుతున్నావు. నీవు కూడా కొందరి చేత వేదనకు గురవుతూ ఉన్నావు. అయితే నిన్ను అంటున్న మాటలు, అనేక రకాలైనటువంటి మాటలతో ఎందరైతే నిన్ను దెప్పి పొడుస్తూ ఉన్నారో, లేకపోతే నీ యొక్క అసమర్థను బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి ఎందరైతే నిన్ను కించపరిచే విధంగా పిల్లరా ఎందరు నీ విషయంలో మాట్లాడుతున్నారో ఆ మాటలను బట్టి నీవు బాధపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు నీకు వినపడ్డాయి, మరికొన్ని మాటలు నీకు
వినబడలే. కొంతమంది నేరుగా నిన్ను తిట్టడం నువ్వు విన్నావు, లేక వినివారు నీతో వచ్చి చెప్పడం చేత నువ్వు బాధపడుతున్నావు. కానీ నీకు తెలియకుండా నిన్ను ద్వేషించేవారు చాలామంది ఉన్నారనే విషయం నీకు తెలుసా? నీకు తెలియకుండా, నీకు వినబడకుండా ఆయా మరుగైన స్థలాల్లో నీకోసం చెడ్డగా మాట్లాడేటువంటి వారు ఉన్నారని నీకు తెలుసా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వినబడినటువంటి మాటలను బట్టి నువ్వు బాధపడుతున్నావు. దేవుడు నీకు వినబడనటువంటి మాటలను కూడా దేవుడు విని నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎందుకు బాధపడతావు? దేవుని స్తోత్రం కలుగును గాక. లే అంటున్నట్లుగా మనము కూడా అనాలని దినాన్న. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు మన విషయంలో ఏ రకంగా మాట్లాడుతున్నప్పటికీ మనం ఎవరికి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేంటో దేవునికి తెలుసు. మనుషులు ఎదుట వారు అంటున్న మాటలను బట్టి నిన్ను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేంటో మనుషులు ఎదుట నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాల్లో. ఎందుకనంటే ఏది నిజమో ఏది అబద్ధమో దేవునికి తెలుసు. ఏది న్యాయమో ఏది అన్యాయమో దేవుడు చూస్తున్నాడు. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో దేవుడు చూస్తున్నాడు. గనక నువ్వు ఏ పరిస్థితిని పట్టించుకుని నువ్వు పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పెద్దగా దిగులు చెందొద్దు అన్నారు కాబట్టి ఈసారి నుంచి చిన్నగా దిగులు పెడదామని అనుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు మనం బాధపడాల్సిన అవసరం లేదు, మనము దుఃఖించాల్సిన అవసరం లేదు, మనం కన్నీరు కార్చాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నీవు ద్వేషించబడుతున్న సంగతి నీ దేవుడు విన్నాడు. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహింపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు నిన్ను కొంతమంది ద్వేషిస్తున్నారనే విషయం నువ్వు నమ్ముతావు? అసలు కొంతమంది అంటారు ఏమనంటే, నన్ను ద్వేషించేవారు ఎవరు ఉంటారండి, నేను అందరికీ మంచే చేస్తానండి. నన్ను తిట్టుకునేవారు ఎవరు ఉంటారు సార్, నేను అందరికీ మేలే కదా చేస్తాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ విషయమై ఇలాంటి వారు ఉన్నారు. అయితే దేవుడు అలాంటి మాటలు వింటున్నాడు. ఒకవేళ నీకు అలాంటి మాటలు వినబడినా నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటను బట్టి మనకి ధైర్యం రావాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ చెవులను కలుగు చేస్తాను కాబట్టి నేను వినకుండా ఉంటానా? దేవుని స్తోత్రం కలుగును గాక. నీ చెవులను కలుగు చేసిన వాడు నేనే కాబట్టి నీ విషయంలో పలకబడుతున్న ప్రతి మాట నేనేం చేస్తున్నాను, వింటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకీ దేవుడు విన్న సంగతి ప్రక్కన పెడితే ఇంతకీ మీరు వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు వింటున్నాడు అంటున్నారు కదా, దేవుడికే చెప్పండి వాక్యం. నేను పడుకుంటానన్నాం అనుకో, కెమెరా అటు తిప్పేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొత్తం జీవితం బట్టబయలు అయిపోద్ది. మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? వినే దేవుడు. ఆయన వినే దేవుడు. ఈ మాట ఎవరన్నారు? లేయా అంటే, నేను ద్వేషించబడుతున్న సంగతి నా దేవుడు విన్నాడు. లేయా, నిన్ను ఎవరు ద్వేషిస్తున్నారు అని లేయని అడిగితే, లేయా పెద్దగా ఎవరిని చూపించకపోవచ్చు నాకు తెలిసి. ఎవరిని చూపిస్తుంది? తన భర్తనే చూపిస్తుంది. యాకోబు ఎందుకు నేను ద్వేషిస్తున్నాడు అని అడిగితే లేయా అంటది, బహుశా నేను రాహేల్ అంత అందగెత్తిని కాదు గనక నన్ను ఏదో ఒక సందర్భంలో సూటిపోటు మాటలతో నన్ను ఏం చేస్తాను, నా భర్త నిందిస్తాడు అని మాట్లాడచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ విషయమై నీ భర్త పలుకుతున్నటువంటి ఆ మాటలు దేవుడు వింటున్నాడు. నీ విషయమై నీ భార్య పలుకుతున్న మాటలు దేవుడు వింటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన విషయమై అనేకులు మాట్లాడుతున్న మాటలు దేవుడు వినువాడై ఉన్నాడు. కాబట్టి ఒకానొక దినము నీ జీవితాన్ని సంతోషకరంగా ఆనందకరంగా దేవుడు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఏ మాటలను బట్టి అయితే నేను అసలు అలా చేయలేదండి, కానీ నన్ను అందరూ తప్పు బట్టి మాట్లాడుతున్నారు, అసలు నేను అలాంటి వ్యక్తిని కానండి, కానీ నా మీద రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారండి, అసలు నేను ఆ విషయంలో నేను అలా చేయలేదండి, కాకపోతే నేను చేశానని అంటున్నారు, నా మీద దుమ్మెత్తిపోస్తున్నారండి, పరిస్థితి ఇలా ఉంది పాస్టర్ గారు. చాలా సందర్భాల్లో కొంతమంది చెప్పుకుని ఏడుస్తూ ఉంటారు.
నేను ఈ నోటుతో ఆ మాట నేను అనలేదు, కానీ నేను అన్నానని అంటున్నారండి. ఆధారాలు ఏవో చూపిస్తున్నారండి. నన్ను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటండి పరిస్థితి అని చాలా సందర్భాల్లో వేదన చెందేటువంటి వారు నేడు దినాల్లో లేకపోలేదు. అయితే ప్రియ సహోదరి సహోదరుడు, ఒకవేళ ఇలాంటి పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావా, ఇలాంటి పరిస్థితిని బట్టి బాధపడుతున్నావా, అయితే నీ దేవుడు అనేటువంటి యెహోవా నేటి దినాన నిన్ను సంతోషపరచడానికి, నిన్ను ఆనందపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మి నువ్వు సంతోషంగా ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జింపబడుటను బట్టి, ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. ఆ మాట అంటర్లైన్ చేయండి. చూడండి, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. గట్టిగా చప్పుడు కూడా దేవుని నామమును మహిమపరచండి. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఎలా మారుస్తున్నాడో చెప్తున్నాడో తెలుసా? ఓకే, అనేక మంది నీ విషయంలో చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు, నువ్వు బాధపడద్దు. అనేక మంది నీ మీద నిందలు మోపుతున్నారు, అయినా బాధపడద్దు. అనేకులు నిన్ను దోషిగా నిలబడుతున్నారు, కృంగిపోవద్దు. లేనిపోని అబద్ధపు సాక్ష్యాన్ని విషయంలో పలికించి నిన్ను నేరస్తురాలిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. మంచి వ్యక్తివైనటువంటి నిన్ను ఒక చెడ్డ వ్యక్తిగా మార్చేసే ప్రయత్నాలు, అలాంటి వ్యక్తిగా మార్చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా నేను నిన్ను శాశ్వత శోభాతిశయముగా నేను మారుస్తాను, బహుతరములకు సంతోష కారకుడుగా, సంతోష కారకురాలిగా నేను నిన్ను ఉంచుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడు, నేటి దినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం లేక గొప్ప వాగ్దానం, నేను నిన్ను శాశ్వత కాల శోభాతిశయముగా మారుస్తాను. ఖచ్చితంగా నీ జీవితంలో సంతోషమును నేను స్థిరపరుస్తాను, ఆనందాన్ని నేను స్థిరపరుస్తాను. దేవుడు ప్రత్యేకంగా నేటి దినాన మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లేయ యొక్క బాధ చాలా ఘోరమైనది, చాలా దారుణంగా పిల్లరా తన విషయమే వారందరూ మాట్లాడుతున్నారు. అనేకులు లేయను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అయితే లేయ ఒకటే అనుకుంది, నా విషయంలో మీరు ఎన్ని మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, ఎందుకనంటే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటాడు. నాకు బాధలే, దేవుడే మీకు తగిన కాలమందు తగిన సమయం ముందు ఏం చేస్తాడు, బుద్ధి చెబుతాడు అనుకోవాలి. మనం కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. మనం నోరేసుకుని పడిపోవడం కాదు. కొన్ని సందర్భాల్లో నన్ను అంటావా అని కొంతమంది కయ్యానికి కాలు చూపేస్తూ ఉంటారు. నేను ఎలాంటిదాన్నో తెలుసా అంటారు, నేను ఎలాంటివనో తెలుసా, నేను అస్సలు మంచోను కాదు అంటారు, నేను అస్సలు మంచిదని కాదు, నాతో పెట్టుకోకే అంటారు చాలామంది. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఒక వాగ్దానం ఉంది, నిన్ను శాశ్వత కాల శోభాతిశయముగా నేను నిన్ను చేస్తాను, అనేక తరములకు సంతోష కారకురాలుగా నేను ఉంచుతానని చెప్పాను కదా. నువ్వెందుకు స్పందిస్తున్నావు? స్పందించడం దేవుడిగా నేనున్నాను నీ జీవితంలో, కాబట్టి నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదని నా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, లేయ వేదనతో ఉంది, దుఃఖముతో ఉంది, బాధతో ఉంది. అయితే అలాంటి ఆమెతో దేవుడు మాట్లాడుతూ నేను నీ జీవితాన్ని మారుస్తాను, నీ పరిస్థితులు మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే పిల్లరా, లేయ ద్వేషించబడింది. కానీ మీకు ఒక శుభవార్త తెలుసా? కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో లేయ మనకు కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె జీవితాన్ని దేవుడు ఎంత కనపరిచాడండి. ఇందాక మనం యెషయా గ్రంథంలో చూసిన వాగ్దానము లేయ జీవితంలో ఖచ్చితంగా నెరవేరున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆమె జీవితం ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకున్న లోపాన్ని బట్టి భర్త నిందించడమే, ఇరుగు పొరుగు వారు నిందించడమే, అందరూ ఏదో ఒక మాట మాట్లాడడమే. అయితే అలాంటి ఆమెను దేవుడు గణపరిచాడు. ఆమె పేరు మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో కనిపిస్తుంది. అంటే లేయను దేవుడు అన్నట్టుగా ఏం చేశాడు, హెచ్చించాడు.
దేవుడు లేను పిల్లరా ఆయన చెప్పినట్టుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటిదినాన నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ విషయమై ఇతరులు పలుకుతున్న ప్రతి మాట, అవి చెడ్డ వార్తలు కానివ్వండి, అవి ఏమైనప్పటికీ కూడా దేవుడు విన్నాడు, దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. నీవు ఏ విషయంలో కూడా నువ్వు రెస్పాండ్ కావద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేనికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? స్పందించే దేవుడు ఉన్నాడు కనుక ఏ మాటలకు నువ్వు స్పందించొద్దు. దేవుడు వినువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.